మొహం మీద నల్ల మచ్చలుండి నల్ల మచ్చలు ఎలా పోతాయి, నల్ల మచ్చలకి ఎన్ని వాడినా తగ్గట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు ఈ విధంగా డైలీ నైట్ పడుకునే ముందు ఈ విధంగా చేయండి. ఇలా చేయడం వల్ల ముఖం మీద నల్ల మచ్చలన్నీ పోయి మొహం కాంతివంతంగా మారుతుంది. ఏంటంటే అది కొంచెం తేనె తీసుకొని గోరువెచ్చగా చేసి అది గోరువెచ్చగా తగ్గిన తర్వాత మొహానికి పెట్టి నైట్ అంతా పడుకోండి. ఆ తర్వాత మార్నింగ్ లేచిన తర్వాత గోరువెచ్చని వాటర్తో కడిగేయడం వల్ల ఫేస్ కాంతివంతంగా అవుతుంది, నల్ల మచ్చలన్నీ పోతాయి. ఇలా డైలీ చేయండి. డైలీ కొంచెం కలమంద గుజ్జును తీసుకొని ఫేస్కు అప్లై చేసి ఒక 10 మినిట్స్ తర్వాత గోరువెచ్చని వాటర్తో కడగడం వల్ల ఫేస్ కాంతివంతంగా మారుతుంది, నల్ల మచ్చలు పోయి ఫేస్ తెల్లగా అవుతుంది. డైలీ ఇలా చేయండి. మీ ఫేస్ కాంతివంతంగా అందంగా తయారవుతుంది, తెల్లగా అవుతారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మనం హెల్తీగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలంటే డైలీ ఆహారంలో మిరియాలు వాడడం చాలా మంచిది. ఈ మిరియాలు ఎలా పనిచేస్తాయి అంటే మనకు రోగం కలిగించే బ్యాక్టీరియా ఉంటే మొదట్లోనే చంపేసి మనల్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే మిరియాల పొడి, ఉప్పు కలిపి నెయ్యితో అన్నం తినడం వల్ల అజీర్తి సమస్యలన్నీ పోయి హెల్తీగా ఉంటారు. అన్నం జీర్ణం మంచిగా అవుతుంది. ఈ మిరియాలు పేగులను శుభ్రం చేస్తాయి. డైలీ ఆహారంలో వాడడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. డైలీ వాడండి. రాత్రి పడుకునే ముందు శొంఠి, మిరియాల పొడి అలాగే పసుపు వేడి పాలల్లో కలిపి తాగడం వల్ల లంగ్స్ సమస్యలన్నీ పోతాయి. లంగ్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు డైలీ నిద్రపోయే ముందు ఇలా ఈ శొంఠి, మిరియాలు, పసుపు కలిపిన పాలు తాగి హెల్తీగా కండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. వెయిట్ ఎక్కువగా ఉండి తొందరగా వెయిట్ లాస్ కావాలి, వెయిట్ వల్ల ఇబ్బందిగా ఉంది, ఎలా వెయిట్ లాస్ అవుతామో, ఏ ఎక్సర్సైజ్ చేసినా వెయిట్ లాస్ కావట్లేదు అనుకునే వాళ్ళు డైలీ ఈ విధంగా చేయండి. పడిగడుపున ఏం తినక ముందుకు ఈ విధంగా చేయండి. లెమన్, హాట్ వాటర్, పుదీనా రసం కలిపిన వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు. అలాగే లెమన్, కొత్తిమీర రసం, హనీ, హాట్ వాటర్ కలిపి తాగడం వల్ల వెయిట్ లాస్ త్వరగా అవుతారు. అలాగే హాట్ వాటర్లో లెమన్, హనీ అలాగే కల్జమాకు రసం కలిపి తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. డైలీ ఇలా చేయండి. అలాగే ఇంకొక విధానం ఏంటి, వేపాకు పొడి హాట్ వాటర్లో కలిపి అలాగే లెమన్ కలిపి తాగడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. ఇలా డైలీ చేయండి. మీరు త్వరగా వెయిట్ లాస్ అవుతారు, హెల్తీగా ఉంటారు. ఇవి మార్నింగ్ తాగడం వల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. డైలీ ఇలా చేయండి. అలాగే మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. చెడు కొలెస్ట్రాల్ ఎలా పోతుంది? చెడు కొలెస్ట్రాల్ వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు డైలీ ఈ విధంగా చేయడం వల్ల మీ చెడు కొలెస్ట్రాల్ అంతా పోయి హెల్తీగా ఉంటారు. ఎలా అంటే ఈ విధంగా చేయండి. అల్లము, వెల్లుల్లి నిమ్మరసంలో ముంచి తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. అలాగే త్రికట్టు చూర్ణము, అదేంటంటే మిరియాలు, శొంఠి, దాల్చిన చెక్కతో చేసిన పౌడర్తో టీ చేసుకొని తాగడం వల్ల కొలెస్ట్రాల్ మొత్తము పోతుంది. అది మంచులా కరుగుతుంది. ఇది ఎలా చేయాలనంటే భోజనానికి ముందు ఇవి వాడడం వల్ల మీకు కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది, కొలెస్ట్రాల్ అనేది రాకుండా ఉంటుంది. డైలీ ఇలా చేయండి, హెల్తీగా ఉంటారు. అలాగే మీరు వీలైనన్ని ఎక్సర్సైజ్ చేయండి, వాకింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల మీ కొలెస్ట్రాల్ ఎప్పుడూ కంట్రోల్లోనే ఉంటుంది, హెల్తీగా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.